అసలు క్రిటిసిజం, కించపరిచేటువంటి మాట ఎప్పుడు 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 కుటుంబంలో వినబడకూడదు. అమ్మా, ఒక భార్యగా ఒకటి నేర్చుకో. దేవుడు నీకు ఇచ్చిన భర్తను గూర్చి ప్రాణం పోయే పరిస్థితి వచ్చినా నీ కడుపును పుట్టిన పిల్లల ఎదుట నీ భర్తను కించపరుస్తూ మాట్లాడకు. ఎప్పుడు వాడు తాగుబోతుడైనా, తిరుగుబోతుడైనా, లేదు నేను సరిగ్గా అర్థం చేసుకోలేనుడైనా, నీ పిల్లలు నీ చుట్టూతో ఉండాలని, భర్త కంటే నిన్ను ఎక్కువ ప్రేమించాలని, వాళ్ళు నీకు ఫేవర్గా ఉండాలని భర్తను గూర్చి కించపరుస్తూ మాట్లాడుతూ పిల్లల ఎదుట ఎప్పుడు కట్టుకున్న భర్తను కించపరుస్తూ తక్కువగా మాట్లాడద్దు. ఎప్పుడు ఇలా హైలైట్ చేస్తూ తండ్రిని చూపించాలి, కానీ పిల్లల ముందు భర్తను కించపరిచి అవహేళనగా మాట్లాడేవా, ఆ రోజు నుండి నీ పిల్లల పతనం ప్రారంభమవుతుంది. అట్ దట్ సేమ్ టైం భర్తలారా, ఎప్పుడు భార్యను కించపరుస్తూ పిల్లల ముందు, అది పనికి మాలిందిరా, అది తెలివిలేందిరా. కొంతమంది అంటారు, అయ్యా నేను కాబట్టి మీ అమ్మతో కాపురం చేస్తున్నాను రా, ఇంకొకడైతే పొరపాటు నీ పాటికి 150 సార్లు విడాకులా ఈ మరి. నేనంట, ఈ తల్లికి మించిన తల్లి ఏదో తెలుసా? సంఘం. సంఘానికి మించిన తల్లి నాకు తెలిసి ఆత్మీయ కోణంలో సంఘానికి మించిన తల్లి క్రైస్తవునికి ఇంకొకటి లేదు. ఆత్మీయ తండ్రిని, ఆత్మీయ తల్లిని, సంఘం అనే ఆత్మీయ తల్లి విషయంలో చిన్నతనం నుంచి పిల్లలకు ఉగ్గుపాలతో, మన మినిస్ట్రీ అంటే ఏమనుకున్నావురా, మన దైవ సేవకులు అంటే ఏమనుకున్నావు? చిన్నతనం నుంచి ఈ తల్లిని గూర్చి ఉన్నతంగా వాళ్ళ కళ్ళ ముందు చూపిస్తూ పిల్లల్ని పెంచు. సంఘంలో వాళ్ళు పెరుగుతారండి, ఒలీవ మొక్కలు పెరిగినట్లుగా పెరుగుతారు.